వెళ్తాదో లేదో. సో ప్రెస్ చేస్తాం గైస్, వెళ్తుందా లేదా. చాలా గట్టిగా అయితే కనుక వెళ్తుంది. చాలా గట్టిగా ప్రెస్ చేస్తేనే అది లోపలికి వెళ్తుంది. చాలా నిదానంగా వెళ్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పుచ్చకాయ మీద ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. రీసెంట్గా మనము హ్యూమన్ వర్సెస్ ఏఐ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి మన పుచ్చకాయలో కలర్ ఎక్కిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు అయితే టాపిక్ నడుస్తుంది. సో దాని మీద ఈరోజు మనం ఒక క్లారిటీ అయితే తెద్దాం. ఎవరో పుచ్చకాయలో ఇంజెక్షన్ ఎక్కియడం కాదు, మనమే ఎక్కిద్దాం. ఎక్కించి చూద్దాం అసలు ఎక్కుతుందా, రియలా ఫేకా. సో అది మనం ఈరోజు కన్క్లూజన్ అనేది ఇద్దాం అనమాట మన వీడియోలో. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో గైస్, మొత్తానికైతే మనం ఒక నిడిల్ తీసుకొనేసి దాంట్లో కొద్దిగా లైట్గా కలర్ తీసుకున్నాం అనమాట. ప్రింటర్లలో వస్తుంది చూసారా, ఆ కలర్ తీసుకొనేసి అందులోకి వాటర్ని మనం సిరంజ్లో నుంచి తీసుకుంటున్నాం, లాగుతున్నాం అనమాట నిడిల్ ద్వారా. చూద్దాం గాయ్స్, కలర్ చూడండి, జస్ట్ ఒక డ్రాప్ పడినందుకు ఎంత వచ్చిందో. ఇంకి చెట్లు అది చాలా పవర్ఫుల్ గా ఉంది కలర్ అయితే కనుక. సో కలర్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ వచ్చేసి వాటర్ మిలన్ టెస్ట్ చేద్దాం. వాటర్ మిలన్ కి మనం ఇంజెక్ట్ చేద్దాం, ఎక్కుతుందా లేదా. సో గైస్, మనమైతే కనుక మనం రెడీ చేసుకున్న ఇంజెక్షన్ వచ్చేసి ఈ వాటర్ మిలన్ కి ఇంజెక్ట్ చేద్దాము, ట్రై చేద్దాము అసలు ఎక్కుతుందా. చాలా మంది అయితే కనుక ఎక్కదన్నారు. సో దాన్ని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ కాయకి ఎటువంటి హోల్స్ అయితే లేవు, ఇక్కడ చూసుకోవచ్చు, బాగా క్లారిటీగా చూసుకోవచ్చు, ఎటువంటి హోల్స్ లేవు. ఇప్పుడు మేము చేస్తున్నాం అనమాట ఇంజెక్ట్. ఇక్కడైతే దగ్గరికి తీసుకురా, ఒక సైడ్ అయితే చేస్తున్నాను ఇంజెక్షన్ అయితే కనుక ఇంజెక్ట్ చేశాను గైస్. వేసినప్పుడు అయితే ఈజీగా లోపలికి వెళ్ళింది. సో ఇప్పుడు మనం ప్రెస్ చేసి చూద్దాం మరి లోపలికి కలర్ వెళ్తాదో లేదో. సో ప్రెస్ చేస్తున్నాను గైస్, వెళ్తుందా లేదా. చాలా గట్టిగా అయితే కనుక వెళ్తుంది. చాలా గట్టిగా ప్రెస్ చేస్తేనే అది లోపలికి వెళ్తుంది. వెళ్తుంది, గట్టిగా అయితే ప్రెస్ చేస్తున్నాం. మనం చాలా గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తే గానీ ఆ కలర్ అనేది లోపలికి అయితే వెళ్ళట్లేదు. మొత్తానికి అయితే కనుక చూద్దాం, నిడిల్ తో వెళ్తుంది గైస్ లోపలికి అయితే కనుక. కొంచెం స్లోగా వేస్తున్నాం అనమాట. చాలా మంది అయితే కనుక వెళ్ళదన్నారు కామెంట్స్ లో, అందుకు నేను చాలా కామెంట్స్ చూసాను. సో దీంతో అయితే కనుక వెళ్తుంది. ఆల్మోస్ట్ మనం తీసుకున్న వాటర్ అంతా అయితే కనుక దీంతో ఇంజెక్ట్ చేసాము. అప్పుడే తీయదు సార్. ఓకే గైస్, ఇంజెక్ట్ అయితే కనుక అవుతుంది అనమాట కలర్ అనేది. 5 ml నేను చాలా కామెంట్స్ చూసాను, లోపలికి వాటర్ వెళ్ళదు, అక్కడ అసలు గాలి అనేది ఉండదు కాబట్టి వెళ్ళదన్నారు. కానీ మనకైతే కనుక లోపలికి అయితే కనుక ఇంజెక్ట్ అయిపోయింది. మనం టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే కనుక ఇంజెక్ట్ అయిపోయింది. ఎక్కించిన చోట చూడొచ్చు, మార్క్ కూడా ఉంది మనకి, కొద్దిగా ఇట్లా రౌండ్ కూడా వచ్చేసింది. ప్లస్ మనం ఎక్కించిన మార్క్ అలాగే ఉండిపోతుంది అనమాట. ఇది పవర్ఫుల్ రంగు కాబట్టి మనకి ఇక్కడ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని ఒకసారి కోచ్ చూద్దాం, ఒక 5 minutes అట్లే పెట్టేసి. లోపల కలర్ ఏమైనా వస్తుందా, లోపల స్ప్రెడ్ అవుతుందా లేదంటే అలాగే ఉంటుందా. ఒక 5 minutes ఉండేసి 5 minutes ఆగుదాము. సో ఆగి చూద్దాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ పుచ్చకాయకి హోల్ పడింది అనుకోండి, పుచ్చకాయ ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది. 1 day దాటితే మీకు కుళ్ళిపోతుంది అనమాట కాయ. వీళ్ళు ఇంజెక్ట్ చేసి ఒక 1 week అట్లయినా కూడా కాయలు అమ్ముతూ ఉంటారు. సో అప్పటికైతే కాయ కంపల్సరీ కుళ్ళిపోతుంది అనమాట. కుళ్ళిపోలేదంటే వాళ్ళకి డెఫినెట్గా ఇంజెక్ట్ చేయనట్టు. సో ఇప్పుడు మనం అది కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం కలర్ అనేది స్ప్రెడ్ అయిందా లేదా. ఒక 5 minutes ఉన్నాక ఒక పేపర్ తీసుకొనేసి పేపర్ తో అద్దీ చూద్దాం గైస్, అంతే తెలిసిపోద్ది. A few moments later. సో గైస్, చూస్తున్నారు కదా, మనమైతే కనుక ఇక్కడ ఇంజెక్ట్ చేసాము. ఆల్మోస్ట్ 15 minutes అయింది అనమాట ఇంజెక్ట్ చేసేసి. మీకు ఇక్కడ క్లియర్ గా అది డాట్ మార్క్ కనిపిస్తుంది పింక్ కలర్ లో. సో ఒకసారి ఇప్పుడు మనం కోచ్ చూద్దాము కలర్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది లోపల అనేసి. ఇప్పుడు కనుక మా వాడు అయితే పోస్తున్నాడు. సో దాని పక్కనే పోస్తున్నాము, పక్కనే పోద్దాం ఒకసారి. టెస్టింగ్ కోసం టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాము, కలర్ అంటుతుందా ఎలా అనేసి. కలర్ ఉంటుందిరా, ఇది కనిపిస్తుంది కలర్ పైన. గైస్, కలర్ అయితే కనుక మనకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా.
మనం పింక్ కలర్ తీసుకున్నాము. ఇక్కడ పింక్ కలర్ అనేది పైన క్లియర్ గా స్ప్రెడ్ అయ్యి కనిపిస్తుంది. ఎక్కువ అయితే స్ప్రెడ్ కాలేదు ప్రస్తుతానికి అయితే కనుక. ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఒకసారి చూద్దాము, అంటించి చూద్దాము. అయ్యో ఇక్కడ వరకు వెళ్ళింది గాయస్, లోపల వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. నేను ఇక్కడ అద్దె చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇంజెక్ట్ చేసాము, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది. ఒకసారి అద్దె చూపిస్తాను. సో కలర్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, టిష్యూ పేపర్ మీద. ఇక్కడ సైడ్ కింద చూడు, చూపిస్తాను. ఇక్కడ ఒకసారి కింద చూద్దాము. కింద అంతవరకు వెళ్ళింది అనుకుంటున్నాను, పోలే. ఇక్కడ వెళ్ళలేదు. ఇంకో టిష్యూ పడుతున్నాం. ఇక్కడ కింద భాగంలో, ఇక్కడ కింద భాగం చూద్దాం గైస్. కింద భాగం అయితే కనుక వెళ్ళలేదు. ఇది వాటర్ మిలన్ కలర్, నేచురల్ రెడ్. ఇది మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టచ్ చేస్తేనే పింక్ వస్తుంది. కానీ ఇక్కడ కొంచెము మెత్తగా అయిపోయింది గాయస్. మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే కనుక మెత్తగా అయిపోయింది అనమాట ఈ పార్ట్ అనేది. కొంచెము అంటే డ్యామేజ్ అయింది. మీరు ఒకసారి చూడొచ్చు. మనం నార్మల్ గా ఉండేదానికి మనం ఇక్కడ కలర్, మీరు ఇంకొక సైడ్ కూడా చూడండి కావాలంటే కనుక. ఈ వెళ్ళిన పార్ట్ అంతా కూడా కొంచెం ఒక 15 minutes కొంచెం డ్యామేజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే ఏదో వాటర్ వెళ్ళేసి ఇక్కడ నార్మల్ గా ఒకలా ఉంది, ఇక్కడ మటుకు చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి గైస్. మనము ఏ ప్లేస్ లో అయితే ఇంజెక్ట్ చేసాం, ఎంత వరకు వెళ్ళిందో అంతవరకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడ వెళ్ళలేదు. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ మనకు పింక్ కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి గైస్. ఏదో కొంచెం కుళ్ళిపోయిన ఆ టైప్ ఆఫ్ లో వచ్చేసింది. సో చూసారా, ఒకసారి ఇది కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, కొంచెం దగ్గర. సో ఇక్కడ కూడా చూడండి, ఇది న్యాచురల్ గా మనకు వాటర్ మిలన్ అనమాట. ఇక్కడ కలర్ వెళ్ళినది కొంచెం డిఫరెంట్ గా వచ్చేసింది. అప్పుడే మనకు కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. ఏదో వాటర్ లోపలికి వెళ్ళేసి మెత్తగా అయిపోయింది. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకి ఇదంతా చుట్టూరు కాయ వచ్చేసి ఒక కలర్ ఉంటది, వైట్. ఇక్కడ అంతా వైట్ కలర్ ఉంటది. ఏ ప్లేస్ లో అయితే ఇంజెక్ట్ చేసామో కలర్ చేంజ్, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కాయ కోసిన వెంటనే చుట్టుపక్కలంతా మీకు ఒక కలర్ ఉండి, ఎక్కడైనా పర్టికులర్ ప్లేస్ లో ఒక కలర్ ఉంది అనుకోండి, రెడ్, ఇట్లా మీరు ఈజీగా ఆ కాయకు ఇంజెక్ట్ చేసినట్టు మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో గైస్, ఈ ఎక్స్పెరిమెంటల్ ద్వారా తెలిసింది ఏంటంటే కనుక కలర్ అయితే ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. కానీ చేసినా కానీ ఎటువంటి యూజ్ అయితే ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక కాయ ఒక 15 minutes కి లోపల ఉన్న పార్ట్ అనేది కొంచెం స్పాయిల్ అయినట్లు అనిపిస్తుంది అనమాట, డ్యామేజ్ అయిపోతుంది. అది కాకుండా మనకు కలర్ కూడా ఈ పై భాగానికి ఎప్పుడే కానీ ఇక్కడ అంతా వైట్ ఉంటుంది. ఇక్కడ కలర్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇంజెక్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కలర్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ అంతా కూడా మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా. సో ఇంజెక్ట్ చేయడం వల్ల అయితే కనుక పెద్ద యూజ్ ఉండదు అనుకుంటున్నాము మేమైతే కనుక ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో చేసినా కానీ కాయ డ్యామేజ్ కావడమే తప్పితే కాయ అనేది కలర్ వచ్చేసి అలా రావడం అయితే ఉండదు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కలింగరకాయ అంటే పుచ్చకాయని కోసి దాన్ని ఒక 1 day కన్నా పక్కన పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా అది కుళ్ళిపోతుంది అనమాట. కాయ కొయ్యకోకుండా మీరు 2 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి, అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం కోసినప్పుడు ఏమవుతుంది అంటే గాలి తగులుతుంది లోపల బాగా. ఎప్పుడైతే ఎయిర్ తగులుతుందో అప్పుడు కాయ అనేది స్పాయిల్ అయిపోతుంది. మీరు ఇంజెక్షన్ చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది అనమాట. కాయకు హోల్ చేసుకునేసి ఇంజెక్ట్ లోపలికి వెళ్తుంది కలర్. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెయిర్ అనేది లోపల తగులుతుంది. సో ఆటోమేటిక్గా ఆ సూది ఎంతవరకు వెళ్ళిందో ఆ భాగం అంతా కుళ్ళిపోతుంది అనమాట. సో 1 day కానీ కంపల్సరీగా కుళ్ళిపోతుంది. మేము ఇంజెక్షన్ చేసిన ఒక 5 minutes 10 minutes కి ఆ ప్లేస్ అంతా ఖరాబ్ అయిపోయింది. 15 minutes అయింది. 15 minutes కే ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ గా వచ్చేసింది, అంటే కుళ్ళిపోయినట్లు ఇట్లా హోల్ పడినట్టు. ఇంకోటి ఏంటంటే కాయ అంతా స్ప్రెడ్ కాదు, అది ఇంజెక్షన్ ఏ ప్లేస్ కి వేస్తామో ఆ ప్లేస్ లోనే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఇంజెక్ట్ చేసిన కాయలు అయితే కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మన వాళ్ళు చాలా మంది మనకి ఇట్లా అపోహలు కల్పించేదానికైతే కాయకు సూదులేశారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు టెస్టింగ్ కోసం టిష్యూ పేపర్ అయినా తీసుకోండి. లైట్ గా రెడ్ వస్తుంది అనుకోండి, అది న్యాచురల్ రెడ్, కాయకున్న కలర్. అది మీకు మరీ ఎక్కువ మీకు తగిలితే కనుక అది డెఫినెట్లీగా కలర్. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల మీరు సరౌండింగ్స్ గమనించండి. ఇక్కడ పర్టికులర్ ఒక ప్లేస్ లో ఎక్కడన్నా మీకు రెడ్ కలర్ కనిపిస్తే డెఫినెట్లీగా ఇంజెక్ట్ చేసినట్టు. అయినా వాళ్ళకు మన కేజీ 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారు కాయ. దానికోసం సపరేట్ గా ఇంజెక్షన్ కలర్ తీసుకునేసి దానికి ఎక్కించాల్సిన అవసరం అయితే ఉండదు. అని నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సో మా తరపు నుంచి మేమైతే ఈ కన్క్లూజన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. మాకు చాలా మంది అడిగారనమాట, సమ్మర్లో పుచ్చకాయలు ఎక్కువగా తింటాం కాబట్టి. సో దానికోసం ఈ వీడియో అనమాట. అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ ఏమైనా చేయాలన్నా మేమైతే చేస్తాం అనమాట. ఓన్లీ పుచ్చకాయ కాదు, మీకు డౌట్లు ఉంటే ఎనీథింగ్, సో మా వరకు మేము చేసి అప్లోడ్ అయితే చేస్తాం.
సో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే కనుక మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కనుక మనం చేయాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే మనం చేయాలనుకుంటున్నాము మీరు కామెంట్ చేస్తే కనుక దాంతో బెస్ట్ ఉండే వాటిని మేము కనుక చేస్తాం అనమాట గైస్. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దండి.